పైన మీ బాలశౌరి గారు కూడా ఇంతకు ముందే ట్వీట్ చేశారు. ఆయన జనసేనలోకి కూడా వెళ్ళబోతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా అది కూడా మాట్లాడదాం. దినకర్ గారు, అభ్యర్థులకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా మీకు తెలుసు, అటు మాగుంట విషయం కావచ్చు, లేకపోతే మహేదర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు సరే రాజకీయంగా పార్టీల్లో వేరుగా ఉండొచ్చేమో కానీ వాళ్ళు ఎలాంటి వ్యక్తులు, వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మీ అందరికీ తెలుసు. సో వీరికి వచ్చేటప్పటికి టికెట్ల విషయంలో కండిషన్స్ అంటే కేవలం వీళ్ళని వద్దనుకునే దానికి ఇలాంటి చేస్తున్నారు, లేకపోతే నిజంగా ఆ రకంగా చేస్తే అది ఒక క్రైటీరియాగా ఈ రకంగా ప్రతిపక్షాలని విమర్శించడం లేదా ఇష్టానుసారంగా మాట్లాడడం, ముందుగా మాట్లాడించడం ఏంటి అసలు ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ లీడర్గా మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో రెండు రకాల అంశాలు, రెండు రకాల పార్శ్వాలు. ఒకటి ఏంటంటే వ్యక్తిగతంగా ఫలానా వ్యక్తుల్ని ఫలానా పార్టీలని దూషించమని చెప్పేటటువంటి విధంగా అలా చేస్తేనే టికెట్లు ఇస్తాము, లేకపోతే అలా ఉంటేనే పార్టీలో ఉంచుకుంటాం, అలా ఉంటేనే పదోన్నతులు ఇస్తాము అనేటటువంటి సంస్కృతి ఏదైతే ఉందో ఇది దిగజారినటువంటి సంస్కృతి. రాజకీయాల్లో సాధ్యమైనంత వరకు మాట పొదుపు, చెయ్యి అదుపు, ఈ రెండు అవసరం. ఇవాళ చూస్తుంటే శృతి మించినటువంటి ఆరోపణలు, విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, ఇప్పుడు రాజకీయపరమైన విమర్శలు ఏదో పాలసీ ప్రకారము లేకపోతే నిర్ణయాల మీద ఎవరైనా ఏ విమర్శ అయినా చేయొచ్చు, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క పార్టీకి కూడా, లేకపోతే రాజకీయాల్లో ఉండేవారికి అవసరము అవకాశం రెండు కూడా ఉంటాయి. కానీ ఇవాళ ఏంటంటే ఒక రకమైనటువంటి మానసిక అచేతనతనానికి గురవుతూ ఉంది. ఇవాళ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే అత్యంత క్రూరంగా, నీచంగా కుటుంబ సభ్యుల్ని సైతం కూడా వాళ్ళందరినీ కూడా వేధించేటటువంటి విధంగా చేసేటటువంటి వ్యాఖ్యలు, లేకపోతే ఆ విధంగా వ్యాఖ్యలు చేసేటటువంటి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ రాజకీయాలు చూస్తున్నాం. గడిచిన 4.5 సంవత్సరంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడిచాయనేటటువంటివి ఇవాళ పరాకాష్ట. ఇప్పటి వరకు ఏం జరిగిందంటే వారి పార్టీలో ఉండే సభ్యులతోటి బయట పార్టీలు వాళ్ళని అనిపించారు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో టికెట్ ఇవ్వాలంటే అది ఒక నిబంధనగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇది రెండు రకాలు. ఒకటి ఇష్టం వచ్చినట్టు వినరాని భాషలో బూతులు తిడుతూ ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకొని టికెట్ని తెచ్చుకునేటటువంటి ఒక రకమైనటువంటిది అయితే, పొగడరాని విధంగా పొగిడేటటువంటి అనుచితమైనటువంటి విధంగా ఒక పెద్ద ఆయన మాజీ ఎమ్మెల్యే చనిపోయారు, ఆయన చల్లా రామకృష్ణారెడ్డి గారు, గాంధీ గారితో పోల్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్టికల్లో. 2020 ఒకసారి మార్చి 26వ తారీఖు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ధర్మాన ప్రసాద్ గారు కోర్టు నుంచి ప్రతిరోజు రాజ్యాంగ ఉల్లంఘనల మీద ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద చీత్కారాలు ఎదురుతూ వందల కొద్ది జీవోల్ని కానీ నిర్ణయాల్ని కానీ తప్పు పట్టేటటువంటి సమయంలోనే శాసనసభలో ధర్మాన ప్రసాద్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ స్థాయిలో పొగిడారంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాంటెస్క్యూ, అరిస్టాటిల్, ఫ్రెంచ్ విప్లవం, ఈయన తీసుకునే నిర్ణయాలు కనుక ఆపితే ఫ్రెంచ్ విప్లవం ఏ విధంగా ఉద్భవించింది, ఇటువంటి అంశాలన్నీ ఉటంకిస్తూ చెప్పారు. అంటే ఏంటంటే ఆయన్ని ప్రసన్నం చేసుకునే పదవి కోసం, కరెక్ట్గా పదవి వచ్చిందండి ఆయనకి, మంత్రి పదవి వచ్చింది ధర్మాన ప్రసాద్ గారికి. అలాగే జోగి రమేష్ గారు ఏ విధంగా వ్యక్తిగత దాడులతోటి జనాలను వేసుకొని వచ్చి మీద పడేటటువంటి ప్రయత్నం చేశారో ఆయనకి మంత్రి పదవి వచ్చింది. అంటే గత చరిత్ర ఈ 4.5 సంవత్సరంలో చూసినట్లయితే ఈ విధంగా వ్యవహరించే వారికి మాత్రమే స్థానం ఇక్కడ ఉంది అనేటటువంటి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చాలా స్పష్టంగా సృష్టించారు, కనబడింది. ఇవాళ అదే పందాలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కావచ్చు, ఇవాళ మహేదర్ రెడ్డి గారు వార్తల్లో మనం కొంతమంది బయటకు వచ్చి చెప్పారు, కొంతమంది మహేదర్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడారు ఏమన్నా అంటే కొంతమంది వ్యక్తులు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విమర్శించాలని నాకు చెప్పారు. సో ప్రతిపక్షాల చేతల్ని విమర్శించడం ఏంటి, సో వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ప్రశాంతమైన జీవితం కూడా గడుపుతాను అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడారు. ఇవాళ విమర్శ వరకు తప్పు కాదు సార్, ఎందుకంటే ఎవరినైనా విమర్శించవచ్చు రాజకీయంగా. ఇక్కడ విమర్శ కూడా కాదు, ఇది బండబూతులు, పిచ్చి బూతులు, మనం వినరాని భాష. విమర్శ వేరు, ఇది వేరు. విమర్శ అంటే మనం రాజకీయాల్లో పాలసీస్ వైజ్గా నిర్ణయాల మీద మాట్లాడేటటువంటిది, వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఎవరైనా విమర్శించవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆ పదాన్ని వాడినట్టున్నాడు, ఎవరైనా చేయొచ్చు. కాబట్టి దాన్ని